హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే ఉండే జోరు, ఆ హోరు మరో లెవెల్ అని చెప్పవచ్చు. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం మెగా చీఫ్గా ఉన్నటువంటి ప్రేరణతో మాట్లాడుతూ ప్రేరణపై ప్రశంసల జల్లు కురిపించారు. 10వ వారం ఎట్టకేలకి మెగా చీఫ్గా నిలిచావు ప్రేరణ అంటూ కంగ్రాట్స్ చెప్పడంతో ప్రేరణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పాలి. ఆ తర్వాత ప్రేరణ ఆట గురించి మాట్లాడుతూ నువ్వు ఆట అయితే బాగా ఆడుతున్నావు ప్రేరణ, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. నువ్వు కొన్నిసార్లు మాట్లాడే మాటల వల్ల ఎదుటివారు చాలా హర్ట్ అవుతున్నారు. నువ్వు అది గమనించడం లేదు. ముఖ్యంగా మెగా చీఫ్ అంటే బిగ్ బాస్ హౌస్ని నువ్వు మెయింటైన్ చేయగలగాలి. ఆ కెపాసిటీ నువ్వు తెచ్చుకోవాలి. ఆ కెపాసిటీ లేనప్పుడు నువ్వు మెగా చీఫ్ అయినా కూడా అది నీకే నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మెగా చీఫ్ అయిన తర్వాత నువ్వు ఎదుటివారి కోణంలో ఆలోచించి వారికి ఏ విధంగా చెప్తే నచ్చుతుంది, ఏ విధంగా చెప్తే నచ్చదు అని కూడా బాగా థింక్ చేసి నువ్వు ప్రతిదానికి ఆలోచించి 1-2 సార్లు బాగా థింక్ చేసుకొని అడుగులు ముందుకు వేయాలి. కానీ నీ ఇష్టం, నేను మెగా చీఫ్, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే సత్యం, నేను చేసేదే వేదం అన్నట్టుగా ముందుకు పోతే అక్కడ ఎవరు నీ బానిసలు కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి అంటూ ప్రేరణకైతే బాగా ఇచ్చుకున్నారు. అలాగే నీకోసం నిన్ను మెగా చీఫ్ చేయడానికి తెగ కష్టపడ్డ గౌతమ్, హరితేజ, పృథ్వీలని ఒక్కసారిగా పాము నోట్లో ఎక్సి వేసావు కదా, మరి వారికి అసలుకి ఎవిక్షన్ షీల్డ్ అవసరం లేదనుకున్నావా అంటూ అడగడంతో ప్రేరణ అస్సలు మాట్లాడటం లేదు. సో ఎందుకు అంటే గౌతమ్, అలాగే హరితేజ, పృథ్వీ మొత్తంగా ముగ్గురు కూడా, అందులో కూడా ముఖ్యంగా గౌతమ్ అయితే ప్రతి ఫస్ట్ రౌండ్ నుంచి చివరి వరకు ప్రేరణ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే దాన్ని కూడా గమనించకుండా గౌతమ్ ఎగ్గును కూడా ఎవిక్షన్ షీల్డ్ టాస్క్లో మొదట్లోనే వేసేసింది. ఈ మాటలకి సమాధానం చెప్పలేక ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది ప్రేరణ. దీంతో నాగార్జున మాట్లాడుతూ, మొదటగా ఆలోచించి చేయాలి ప్రేరణ, నువ్వు ఒకసారి చేసిన తర్వాత మరోసారి ఆలోచిస్తే ఇక వృధా తప్ప ఏమీ పనికిరాదు. ముఖ్యంగా ఈ వారం వీరిలో నుంచి ఎవరైనా ఎలిమినేషన్ అయితే అది నీ వల్లే, ఖచ్చితంగా అది నీ తప్పే అంటూ చెప్పడంతో ప్రేరణ మరింతగా బాధపడుతూ, లేదు సార్, నేను ఒక విధంగా ఆలోచించి చేశాను అంటూ చెప్పడంతో ఆ ఆలోచన ఏమిటో చెప్పాలి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వారు నీకు సపోర్ట్ చేసినా కూడా నువ్వు మద్దతుగా నిలవకపోతే నిన్ను ఏమనుకుంటారు అంటూ నాగార్జున అయితే మెగా చీఫ్ అయిన ప్రేరణకి ఫుల్ కోటింగ్ అయితే ఇచ్చాడని చెప్పవచ్చు. ఒకవైపు మెగా చీఫ్ అయిన కారణంగా అభినందిస్తూనే మరోవైపు ఫుల్ కోటింగ్ ఇచ్చాడు ప్రేరణకి. మరి నాగార్జున ప్రేరణతో మాట్లాడిన మాటలపై అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.